ఎన్డీఏ పాలకులు ప్రజల మధ్య విద్వేషం పెంచుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేంద్రంలో ప్రభుత్వం మారితేనే ప్రజల తలరాత మారుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్నారు ప్రియాంక గాంధీ. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దేశంలో అన్యాయం రాజ్యమేలుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులు, యువత, కార్మికులపై అణచివేత కొనసాగుతోందని విమర్శించారు. విద్వేషాన్ని ప్రేమతో అంతం చేయడానికే న్యాయ యాత్ర చేస్తున్నామన్నారు. కేంద్రంలో అధికారం మారితేనే పేద ప్రజల తలరాతలు మారుతాయన్నారు రాహుల్. ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. एक व्यक्ति ध्यान भटकाता है, कभी आपको बॉलीवुड की बात बताएगा, कभी सर्जिकल स्ट्राइक की बात करेगा, मगर ध्यान भटकाएगा आपका. उसके बाद पीछे से अदानी जी आएंगे, जेब काट जाएंगे, और दूसरी तरफ तीसरी साइड अमित शाह जी चुप ऐसे बैठे रहेंगे, देखते रहेंगे कि अगर किसी ने कुछ किया तो मैं दिखाता हूं. ये इनका सिस्टम है. भाई और बहनों, मैं आपसे पूछना चाहता हूं, ये जो 90% जनता है इस देश में, दलित, आदिवासी, पिछड़े, माइनॉरिटी, इनको इस देश में कितनी भागीदारी मिल रही है, ये सबसे बड़ा सवाल है. एक धर्म को दूसरे धर्म से लड़ाया जाता है, एक जात को दूसरी जात से लड़ाया जाता है, एक भाषा को दूसरी भाषा से लड़ाया जाता है, और फिर जो आपका धन है 24 घंटा आपसे वो धन लूटा जाता है. కేంద్రంలో బీజేపీ విధానాల వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 10 ఏళ్లలో ఎదుర్కొన్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఓటేయాలన్నారు. యువతకు ఉద్యోగాలు రానంత వరకు ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు ప్రియాంక గాంధీ. आप मेहनत करते हैं, महंगाई का सामना करते हैं, किसानों का जो बकाया होता है वो नहीं मिलता, किसानों के कर्ज माफ नहीं होते, बड़े बड़े उद्योगपतियों के होते हैं. భారత్ న్యాయ యాత్రకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు విరామం ఇవ్వనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు రాహుల్ యూకే వెళ్తున్నారు. మళ్లీ మార్చి 2న ధోల్పూర్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. యూపీలో ప్రభుత్వ అవినీతి వల్లే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రద్దయ్యాయన్నారు విపక్ష నేతలు. యూపీలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ యాత్రతో నిరుద్యోగులకు మేలు జరిగిందన్నారు. పరీక్షా పేపర్ల లీకేజీకి సీఎం యోగి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. सरकार की नियत नहीं थी नौकरी देने की, और सरकार अगर चाहती होती नौकरी देने की, सरकार की अगर नियत साफ होती तो जिस समय पहला पेपर लीक हुआ था उसी समय सरकार सख्ती से कार्रवाई करती, और उसका परिणाम ये होता कि किसी भी परीक्षा का पेपर लीक नहीं होता. और आज केवल पुलिस भर्ती के पेपर लीक के आरोप नहीं है, बल्कि आरओ एआरओ की जो भर्ती हुई उसमें भी बड़े पैमाने पे छात्र नौजवान धरना दे करके बैठे हैं लोक सेवा आयोग के सामने. वो अपना पर्चा कैंसिल कराना चाहते हैं, री एग्जाम कराना चाहते हैं. आज जितने भी एग्जाम्स हुए हैं, इन्होंने सभी एग्जाम्स के पेपर लीक हुए. क्यों लीक हुए उसकी जांच कराओ, उनके खिलाफ कार्रवाई करो. हमारी नेता प्रियंका जी ने भी कहा है कि उसकी सीबीआई जांच हो, कार्रवाई हो. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. దీనిలో భాగంగా ఢిల్లీలోని 7 లోక్సభ సీట్లకు గాను ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. హర్యానాలో 10 ఎంపీ సీట్లకు గాను 9 కాంగ్రెస్, 1 స్థానంలో ఆప్ పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. గుజరాత్ లో మొత్తం 26 ఎంపీ సీట్లకు గాను కాంగ్రెస్ 24 చోట్ల, ఆప్ 2 చోట్ల పోటీ చేయనున్నాయి. అలాగే గోవాలోను 2 లోక్సభ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. समाजवादी पार्टी को 1 सीट लोकसभा की खजुराहो, ये मध्य प्रदेश में देने का भी ऐलान लखनऊ से किया गया. भारतीय राष्ट्रीय कांग्रेस और आम आदमी पार्टी के बीच सीटों को लेकर समझौता हुआ है. दिल्ली लोकसभा में 7 सीटें हैं. आम आदमी पार्टी 4 पे लड़ेगी. वो 4 सीटें
नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली। कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट। गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे। लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी। లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఉమ్మడి జాబితా ప్రకటిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.